మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ అయితే అయిందా, బట్ టుమారో మార్కెట్ ఎలా ఉంటుందో మార్కెట్ డేటాను చూసి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ చూడండి. నిఫ్టీ స్లైట్ నెగటివ్ అయితే క్లోజ్ అయింది, జస్ట్ 20 పాయింట్ నెగటివ్ అయితే క్లోజ్ అయింది. బట్ సెన్సెక్స్ మాత్రం పాజిటివ్ లో క్లోజ్ అయింది, అరౌండ్ 60 పాయింట్స్ ప్లస్ పాజిటివ్ అయితే క్లోజ్ అయింది. ఇది ఒక పాజిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యాక్టివిటీ చూసినట్టయితే డే టు డే ఎఫ్ఐఎస్ వాళ్ళ సెల్లింగ్ ప్రెజర్ అయితే తగ్గుతా వస్తుంది. లాస్ట్ 3 డేస్ ట్రెండ్ చూడండి, తగ్గుతా వస్తూనే ఉంది. ఈ రోజు కూడా 2,100,000 క్రోర్స్ మాత్రమే వాళ్ళు సెల్ చేయగలిగారు. అండ్ డిఎస్ వాళ్ళు డైలీ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఇండియన్ మార్కెట్ కి. ఈ రోజు కూడా 3,100 crore రూపీస్ ని బై చేయడం వల్ల ఈ రోజు మార్కెట్ కొంచెం నిలబడిందనే చెప్పొచ్చు. అండ్ గ్లోబల్ మార్కెట్ చూడండి, యుఎస్ మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి, అరౌండ్ 500 పాయింట్స్ ప్లస్ నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది. యుఎస్ మార్కెట్స్ అన్ని నెగిటివ్ లో ఉన్నా కూడా గిఫ్ట్ నిఫ్టీ మాత్రం పాజిటివ్ లో ఉంది. యుఎస్ నుంచి కొన్ని నెగిటివ్ న్యూస్ అయితే ఉన్నాయి. అండ్ క్రూడ్ ప్రైస్ అండ్ ఇండియన్ రూపీ మీద కంటిన్యూస్ గా ఫోకస్ చేస్తూ ఉండాలి. ఆప్షన్ చేంజ్ చూడండి, 23,000 అండ్ 23,200 దగ్గర హైయెస్ట్ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఇవి ఇమీడియట్ స్ట్రాంగ్ సపోర్ట్ అనే చెప్పొచ్చు. అండ్ 23,300 అండ్ 23,400 దగ్గర హైయెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఇవి ఇమీడియట్ రెసిస్టెన్స్ అని చెప్పొచ్చు. ఈ 2 లెవెల్స్ ని మార్క్ చేసి పెట్టుకోండి టుమారో మార్కెట్ కి. అండ్ మరిన్ని లైవ్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్.